ఈ తెల్లవారుజామున 12 మిరాజ్ యుద్ధ విమానాలతో దాడులు చేసింది భారత్. 3 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి భారత బలగాలు. దాదాపు 1000 కిలోల బాంబులను దాడులకు వాడారు. ఈ దాడుల్లో భారీగానే ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ ప్రకటన ద్వారా తెలుస్తోంది. దాడులు జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధృవీకరించారు. అయితే తాము ఎదురుదాడి చేసేలోపే భారత విమానాలు వెళ్లిపోయాయన్నారు. దాడులతో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ అధికారులు ప్రకటించారు. భారత్ దాడుల తర్వాత గుజరాత్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను కూల్చివేశాయి భారత బలగాలు. మరోవైపు కశ్మీర్లో కర్ఫ్యూ కంటిన్యూ అవుతోంది. వేర్పాటువాదుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలను అలర్ట్ చేశారు. త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేశారు. మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పాక్పై దాడుల తర్వాత పరిస్థితులను సమీక్షించారు మంత్రులు. సాయంత్రం సుష్మా స్వరాజ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీట్ జరగనుంది. తీర ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేశారు. పీఓకే దాటి వెళ్లి భారత్ దాడులు చేయటం ఇదే మొదటిసారి. గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా భారత్ పీఓకే దాటి వెళ్లలేదు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ ప్రాంతంలోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి భారత వైమానిక దళాలు. यहाँ से इतनी कल भी याद తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడుల్లో జైషే ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించింది విదేశాంగ శాఖ. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా దాడులు చేశామని చెప్పారు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే. జైషే ఉగ్రవాదులు మరికొన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం తమ దగ్గరుందన్నారు. అందుకే వైమానిక దాడులకు దిగామన్నారు. భారత్ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు గోఖలే. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాదులు దాడులు చేయలేరన్నారు. తమ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ పట్టించుకోలేదన్నారు గోఖలే. డీటెయిల్స్ భరత్ ను అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి,
పాకిస్తాన్లోని బాలాకోట్ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? కావ్య, ఈ తెల్లవారుజామున ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో ఇక్కడ మనం చూడొచ్చు అంబాలా, ఇది హర్యానాలో ఉంటుంది. హర్యానాలోని అంబాలాలో ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి దాదాపు 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అంబాలా నుంచి బయలుదేరాయి. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీటి టార్గెట్, ఈ ఫస్ట్ టార్గెట్ బాలాకోట్. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా ఇండియా, ఇది పాకిస్తాన్. ఇదేదైతే ఉందో ఇదంతా కూడా భారత సరిహద్దు, ఇదంతా కూడా పాకిస్తాన్. సో ఇక్కడ భారత సరిహద్దు దాటి ఇక్కడ అంబాలా నుంచి 3 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు దాదాపు 345 ప్రాంతాల్లో, ఇక్కడ మనకు ముజఫరాబాద్ కనబడుతుంది. ముజఫరాబాద్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది. ముజఫరాబాద్ మీదుగా బాలాకోట్ దగ్గరికి వెళ్ళాయి. ఎగ్జాక్ట్లీ టైం దాదాపు 3:45, 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇది పాకిస్తాన్ భూభాగం, పాకిస్తాన్ గగనతలం, పాక్ ఆక్రమిత. లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని లాంచ్ ప్యాడ్ల మీద దాడి చేశాం. అంటే లాంచ్ ప్యాడ్స్ అంటే అక్కడ టెర్రరిస్టులు ఎప్పుడు సమయం దొరుకుతుందో, ఎప్పుడు భారత్లోకి ప్రవేశిద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ బాలాకోట్లో ఉంది లాంచ్ ప్యాడ్ కాదు, అది జిహాదీలకు ట్రైనింగ్ క్యాంప్. అంటే జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన సంస్థలో చేరిన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేది ఈ బాలాకోట్లో ఉంది. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత సరిహద్దులో అనేక చోట్ల కూడా వాళ్లకు స్థావరాలు ఉన్నాయి. సో అత్యంత సమీపంలో, భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, ఇదంతా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాబట్టి దీనికి సమీపంలో బాలాకోట్లో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో మన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇవాళ 3 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ బాలాకోట్కు మొదట వెళ్ళి ఇక్కడ బాంబులు జారవిడ్చాయి. వెంటనే పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలు, అమెరికా నుంచి కొనుగోలు చేశారు F-16 యుద్ధ విమానాలు వచ్చాయి. కానీ దాదాపు 12 యుద్ధ విమానాలు మిరాజ్ 2000 ఉండడంతో అవి ఏమీ చేయలేకపోయాయి. 8 నిమిషాల్లో ఇక్కడున్న మొత్తం ఉగ్రవాద స్థావరాల మీద బాంబులు జారవిడ్చి మళ్ళీ IAF యుద్ధ విమానాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఉంటుంది. ఇది పశ్చిమ ఎయిర్ కమాండ్ ఈ దాడులకు నేతృత్వం ఇచ్చింది. బాలాకోట్లో ఇక్కడ దాడి చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ముజఫరాబాద్, ఇది కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఇదైతే పూర్తిగా పాకిస్తాన్ భూభాగం. ఇక్కడి వరకు వెళ్ళి ఎటువంటి అపాయం లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా తిరిగి రావడం అన్నది చాలా పెద్ద అచీవ్మెంట్గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందంటే మా తరపున ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి నష్టం వాటిలో లేదు, ఖాళీ ప్రదేశంలో బాంబులు జారవిడ్చి వచ్చారు, పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిన మాట వాస్తవమే, బట్ మాకేం నష్టం జరగలేదంటుంది. అయితే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి అక్కడ ఎటువంటి నష్టం లేకుండా తిరిగి రావడమే చాలా పెద్ద అచీవ్మెంట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ముజఫరాబాద్కు, ఇక్కడ 353 ప్రాంతాల్లో ముజఫరాబాద్కు చేరుకొని ఇక్కడ ఉన్న కొన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల్ని అదేవిధంగా ఇక్కడ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత చివరిగా ఈ ముజఫరాబాద్ తర్వాత మనం చూడవచ్చు ఉరీ సెక్టార్కు సమీపంలో, ఉరీ సెక్టార్ సమీపంలో ఇక్కడ చకోతి కనిపిస్తుంది. ఇది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది. ఈ చకోటీలో కూడా స్థావరాలను ధ్వంసం చేశారు. అయితే భారత్ ఇప్పుడు అఫీషియల్గా అంతర్జాతీయ సమాజానికి చెప్తుంది కేవలం బాలాకోట్కు సంబంధించిన దాడులు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి మాత్రమే చెప్తుంది. ముజఫరాబాద్ కానీ చకోతీకి సంబంధించి కానీ అధికారికంగా ఎటువంటి కమ్యూనికేషన్ చెప్పలేదు. కారణం ఏంటంటే దీనిలో స్ట్రాటజీ ఉంది. ముజఫరాబాద్, చకోటి ఇవి రెండు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి, దాన్ని భారత్లో అంతర్భాగంగా చెప్తున్నాయి. సో మన భూభాగంలో మనం ఏమైనా చేసుకోవచ్చు. సో ముజఫరాబాద్, చకోతి ఇవి రెండు మన భూభాగంలోనే ఉన్న కింద లెక్క. కానీ బాలాకోట్లో మాత్రం మేము పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లాల్సి వచ్చింది, పాకిస్తాన్ భూభాగంలోకి, పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి అక్కడ దాడులు చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే లాస్ట్ టైం మనకు గుర్తుండి ఉంటుంది, మిలిటరీ
ఈ దాడులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజెప్పింది. కానీ సార్ విదేశాంగ శాఖ చెప్పింది. కారణం ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాం, ఎందుకు వెళ్ళామో విదేశాంగ శాఖ ప్రపంచం మొత్తానికి వివరణ ఇచ్చింది. ఇక్కడ ఈ బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్, మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత. ఆ మసూద్ అజార్ బావమర్ది యూసఫ్ అజార్ ఇక్కడ ఈ బాలాకోట్లోనే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాడు. దాదాపు ఈ దాడులు జరిపిన సమయంలో 245 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళు అక్కడే స్థావరంలో ఉన్నారు. ఇక్కడ సివిలియన్ ఏరియా ఏది కూడా లేదు, మనం అంటే పౌరులు నివసించే ఏరియా ఏది కూడా కాదు ఈ బాలాకోట్ అనే ప్రాంతం. కాబట్టి పౌరులకు, సామాన్య పాకిస్తాన్ పౌరులకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదులకు డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది కొంచెం హిలీ టెరైన్, అంటే మనం చూడొచ్చు అటవీ ప్రాంతం, తర్వాత కొండలు గుట్టలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మనం చూస్తే సమీపంలో ఇక్కడ మనం చూడొచ్చు కాన్షియన్ ఫారెస్ట్, ఇదంతా కూడా అటవీ ప్రాంతం. ఇక్కడ ఈ అటవీ ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ట్రైనింగ్ తీసుకుని లాంచ్ ప్యాడ్లు, ముజఫరాబాద్ దగ్గర ఉన్న లాంచ్ ప్యాడ్లకు వచ్చి భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రాత్రి దాడులు చేసి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మట్టుబెట్టినట్లుగా సమాచారం అవుతుంది. అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటే విదేశాంగ శాఖ ప్రెస్ రిలీజ్లో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేదు, బట్ 245 వరకు చనిపోయినట్లుగా భారత వర్గాలు చెప్తున్నాయి. దానిలో యూసఫ్ అజార్ కూడా ఉండి ఉండొచ్చు. మౌలానా మసూద్ అజార్కి సంబంధించిన చుట్టం, అతని బావమరిది యూసఫ్ అజార్ కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లుగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ 3 దాడులు ముగించుకుని బాలాకోట్, ముజఫరాబాద్, ఆ తర్వాత నెక్స్ట్ చెకోటి, ఈ 3 దాడుల్ని ఇక్కడ 3 చోట్ల దాడులు చేసి విజయవంతంగా మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అన్నీ కూడా మళ్ళీ అంబాలాకు దాదాపు 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అంబాలాకు చేరుకున్నాయి విజయవంతంగా. దాడులు కేవలం 18 నిమిషాల్లో తమకిచ్చిన టార్గెట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ విజయవంతంగా 4-5కే ఇక్కడ చెకోటీలో కంప్లీట్ అయింది. వితిన్ 15-20 మినిట్స్లోనే మళ్ళీ అంబాలకు చేరుకున్నారు. సో ఓవరాల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనకిచ్చిన టాస్క్ని 18 నిమిషాల్లో కంప్లీట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే మన వైమానిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అనుకోవచ్చు.